మొండి వైఖరి, డిఎం మొండి వైఖరి. ఇంకోటి కూడా ఇక్కడ ఈ డిఎం గారు బహుశా ఆంధ్ర నుంచి వచ్చాడు. ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ ఖమ్మం తెలంగాణలో పెత్తనం చెలాయిస్తున్నాడు. బహుశా నాకు ఆంధ్ర నుంచి అనిపిస్తుంది ఇక్కడ తెలంగాణ మజ్దూర్ యూనియన్ మీద మీరు ఎక్కువ పెట్టండి అని అక్కడి నుంచి ఆదేశాలు ఏమైనా వచ్చాయో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ నడుస్తున్న భాగంలో ఆంధ్ర నుంచి ఏమైనా ఈ తెలంగాణ మజ్దూర్ అంటే టీఆర్ఎస్ పార్టీ వీళ్ళు ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సహకరించమాకండి, ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నాయకుల్ని కానీ వీరిని కానీ వేధించండి, దీనికి టీఆర్ఎస్ పార్టీ అక్కడ వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది ఆ ఉద్దేశంతో కూడా చేస్తున్నాడేమో అనే సంకేతాలు హావభావాలు కనిపిస్తున్నాయి. దయచేసి డిఎం గారికి ఒక్కటే చెప్తున్నాం, ఇది ఖమ్మం డిపో కార్మికులు ఏ ఒక్క కార్మికుడిని కూడా ఇంతవరకు పోగొట్టుకున్న సందర్భాలు లేవు. దయచేసి ఈ ధర్నాన్ని చేసి కూడా యువందరికి కూడా నేను ఒక చిన్న విషయం చెప్తున్నా, తమ్ముడు నీ ఉద్యోగానికి ఎటువంటి దోకా లేదు, ధైర్యంగా ఉండు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ మీకు అండగా ఉంది, రాష్ట్రం వరకు మీకు అండగా ఉంది. మీ ఉద్యోగానికి ఎటుపోదు, 4 రోజులు అటు ఇటు లేట్ కావచ్చు, కానీ దయచేసి ఎలాంటి ఆపకాలు పెట్టుకోవద్దు, తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు, తప్పుడు పనులు చేయొద్దు. దయచేసి కార్మికులు కూడా ఎవరు వీటిలో వాళ్ళకి వచ్చేసి మంచిగా ఉండాలని మేము కోరుకుంటూ టిమ్ముటి డ్రైవర్కి ప్రత్యేకంగా చెప్తున్నా, మీకు ఇష్టం లేకపోతే మాకు కాగితం రాసియండి. మీకు టిమ్ము డ్యూటీ ఇష్టం లేక బలవంతంగా మిమ్మల్ని పంపిస్తే మాకు కాగితాలు రాసియండి, మిమ్మల్ని తీసి పక్కా పెడతాం. మీ డ్యూటీ మీరు ఆర్డర్ పోయేంత వరకు అవసరమైతే ఆడ నిలబడదాం, అవసరమైతే ఆడ కూర్చుందాం తప్ప దయచేసి మీరు ఎవరు బలవంతంగా పోవద్దు. రేపటి నుంచి టిమ్ము డ్యూటీలు కూడా బంద్ పెట్టడానికి మేము నిర్ణయం తీసుకొని రేపు బుధవారం నుంచి కార్యక్రమాలని ఇంకా వేగవంతం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని ఖమ్మం డిపో కమిటీ నుంచి తెలియజేస్తూ ఈ ధర్నాకి ఉద్దేశించి వచ్చిన కార్యకర్తలందరికీ ముఖ్య నాయకులకు అందరూ కూడా పదే పేరున ధన్యవాదాలు తెలుపుతూ రేపటి ధర్నాకు కూడా సిద్ధంగా ఉండాలని, దయచేసి మీ సపోర్ట్ ఇలా ఇస్తే ఏ ఒక్క కార్మికుడు కూడా అన్యాయం జరగకుండా చూసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. రవీంద్రనాథ్, ఖమ్మం డిపో సెక్రటరీ. జై తెలంగాణ. నష్టం జరిగితే పూర్తి బాధ్యత మీరే వహించవలసి వస్తుందని మీరు రాసిస్తే దాన్ని ఇమీడియట్లీ దాన్ని చేపించేసి అవసరమైతే దానికి ఎక్కడి వరకైనా వెళ్ళడానికైనా తెలంగాణ మజ్దూర్ సిద్ధంగా ఉంది. మీకోసం మీరు ఏం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ముక్తాకంగా మేము ధర్నాలు చేసి చెప్తున్నాం. కార్మికులారా, ఈ రోజు ధర్నా ఇది చిట్ట చివరి వరకు ఎండాకాలం మొత్తం చేయడానికి ఎండలు కూడా దయచేసి మనకు సహకరిస్తున్నాయి. ఇవాళ ఎండ కూడా లేదు మనకి ఎండలు వాతావరణం సహకరిస్తా కానీ ఈటీఎం సహకరించట్లేదు. మరి ఈయన ఏమనుకుంటాడో, ఈయన ఆంధ్రావాడు ఆంధ్ర పెత్తనం చేస్తున్నా అనిపిస్తుంది. ఈ ఆంధ్ర పెత్తనాలు ఇక్కడ సాగవు. దయచేసి మానుకొని మీకు ఎక్కడి వరకు సహకరించాలో అక్కడ వరకు సహకరించాము, ఇంకా సహకరించడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. కానీ కార్మికుల్ని వేరే ఉద్దేశాలు పెట్టుకొని కొత్త రోజుల్లో నీకు ఎలాంటి బుద్ధి చెప్పాలో తెలంగాణ నాకు బాగా తెలుసు. అవసరమైతే జిల్లా వ్యాప్తంగా అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధంగా ఉండడానికి కూడా, అవసరమైతే ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉండాలని తెలంగాణ మజ్దూర్ డ్రైవర్ గారు డిపో మేనేజర్ గారు ఛార్జ్ మేము ఇచ్చారు తప్ప ఎంక్వైరీ రిపోర్ట్లు ఏమి ఇచ్చారు, ఎవరి దగ్గర ఏ రకంగా ఎంక్వైరీ చేశారు, ఆ రిపోర్ట్లు డ్రైవర్కి ఇవ్వకుండా ఓన్లీ 2 పేపర్లే ఇచ్చి నేను సస్పెండ్ చేస్తా, నువ్వేం చేసుకుంటావు చేసుకోండి అని యుగంధర్ డ్రైవర్కి వాళ్ళ అధికారుల ద్వారా ఆయనకి ఒక ఛార్జ్ మేము ఇచ్చారు. అది అక్రమ సస్పెన్షను. నా పేరు ఏవి రెడ్డి, భద్రాద్రి డిపో సెక్రటరీ. సోదరులారా, డ్రైవర్ యుగంధర్ని వాటర్ బాటిల్ అమ్ముకున్నాడని నిరర్థంగా సస్పెన్షన్ చేయడం జరిగింది. మన డిపో కమిటీ కానీ ఇంకా డివిజన్ కమిటీ కానీ మాట్లాడిన సందర్భంలో కూడా తప్పకుండా ఇస్తాను మీకు అని హామీ ఇచ్చి కూడా డిఎం గారు మాట తప్పడం జరిగింది. బిఎస్ రెడ్డి, డివిజన్ కార్యదర్శి, తెలంగాణ మజ్దూర్ యూనియన్. ఆర్టీసీ కార్మికుడు ఎండలో ఎండుతూ వానల్లో దడుస్తూ గడియారములతో పోటీ పడుతూ విధులు నిర్వహిస్తున్న సంగతి మనందరం చూస్తూనే ఉన్నాం. ఈరోజు కార్మికుడు చిన్న తప్పిదం చేసినందుకు దాడులు పెరిగిపోతూ ఉన్నాయి. శిక్ష అనేది ఎన్నో రకాల శిక్షలు ఉంటాయి, కానీ చిన్న తప్పు చేసినా కూడా పెద్ద శిక్షలు వేయటం అనేది ఆర్టీసీలో ఆనవాయితీగా వస్తూ ఉంది. అందులో భాగంగానే మొన్న జరిగినటువంటి సంఘటనలో తనకి సంబంధం లేనటువంటి విషయంలో ఆ బాయ్ ఎవరు, ఆ బాయ్ విధేంటి, డ్రైవర్ గారి విధులేంటి, డ్రైవర్ గారు ఏం పని చేయాలి,
కానీ ఏం పని చేస్తున్నాడు అని విచక్షణ లేకుండా తను తప్పిదం లేనప్పటికీ కూడా ఆ డ్రైవర్ గారిని సస్పెండ్ చేయడం అనేది జరిగింది. కార్మికులపై డిఎం వేధింపులు, కార్మికులపై డిఎం వేధింపులు, కార్మికులపై డిఎం వేధింపులు, కార్మికులపై డిఎం వేధింపులు, అక్రమ సస్పెన్షన్లే, అక్రమ సస్పెన్షన్లే, కార్మిక ఐక్యత, కార్మిక ఐక్యత. థాంక్యూ గారు. చాలా చక్కటి